అప్డేట్ ఏదో వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలా కాళ్ళది ఎగరేసుకొని మీసంలో తిప్పుకుంటారు. ఎందుకంటే అప్డేట్ అలాంటిది. బుజ్జిబాబు మామూలు అప్డేట్ ఇవ్వట్లేదు, అప్డేట్ మీద అప్డేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జిబాబు. యాజ్ ఎ డైరెక్ట్ ఫ్యాన్గా రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నా, అసలు మీలాంటి డైరెక్టర్ ఇలా అప్డేట్ మీద అప్డేట్ ఇచ్చినప్పుడు మాత్రం ఒక వచ్చే హైప్ అయినా కానీ, వచ్చే ఉత్సాహం కలిగే ఆ సంతోషం అయినా కానీ వేరే లెవెల్ ఉంటుంది. ఆ అప్డేట్ ఏంటిది, ఆ హైప్ ఏంటిది మన ఒక్క వీడియోలో ఫుల్గా క్లియర్ కట్గా తెలుసుకున్న ప్లీజ్ నా కొత్త వాళ్ళు చూస్తుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాను, లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ నుంచి నేను ఆశించేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. యాజ్ ఏ డైరెక్ట్ ఫ్యాన్గా చెప్తున్నా, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. ఇలా వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ May 18th మాత్రం గుర్తుపెట్టుకోండి, May 18కి మాత్రం ఒకటే, ఆ రోజు యూట్యూబ్ రికార్డ్స్ ఉండవు, ఇన్స్టాగ్రామ్ రికార్డ్స్ ఉండవు, ట్విట్టర్ రికార్డ్స్ ఉండవు, ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రికార్డ్స్ అయితే ఒక్కటి కూడా ఉండవు. ఎందుకంటే ఆ రోజు May 18th 6/3 అయితే పెద్ది మూవీ నుండి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు. బుజ్జిబాబు దాదాపుగా ఈ పెద్ది మూవీ దాదాపుగా 3 ట్రైలర్స్ అయితే కట్ చేశారు. ఈ 3 ట్రైలర్స్లో చిరంజీవి గారికి ఏది ఇష్టం ఉంటే అదే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నిజంగా అసలు అంటే June 4th నాడు నేను ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి June 4th నాడు ఉచ్చ అనే పదానికి బాక్స్ ఆఫీస్కి పరిచయం చేస్తాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే June 3rd 9:30కి అయితే ప్రీమియర్స్ పడుతున్నాయి. అప్పుడే తెలిసిపోద్ది, మార్క్ మై వర్డ్స్, అప్పుడే తెలిసిపోద్ది, సగం రికార్డ్స్ అక్కడనే మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. ఎందుకంటే June 4th నాడు మాత్రం అంటే ఒక తెలుగు చరిత్రని చేంజ్ చేసే ఒక సినిమా వస్తుంది, తెలుగు చరిత్ర గురించి మాట్లాడుకునే సినిమా వస్తుంది. ఎందుకంటే పెద్ది మూవీ ఈజ్ ఏ నాట్ ఏ యాక్షన్ ఫిలిం, అది యాక్షన్ ఫిలిం ఉన్న ఈజ్ ఏ ఎమోషనల్ ఫిలిం. అంటే ప్రతి ఒక్క ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రన్ అవుతున్న ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూ తీసుకున్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క డైరెక్టర్స్, ప్రతి ఒక్క యాక్టర్స్ దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే పెద్ది మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు, పెద్ది మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ అలాంటిది, పెద్ది మూవీలో ఉండే మాస్ ఎలివేషన్స్ అయినా కానీ, సాంగ్స్ అయినా కానీ మొత్తం అలాంటిదే. అండ్ కన్నీ వేదని ఎమోషనల్ సీన్ అయితే పక్కా ఉంటుంది. అండ్ పెద్ది మూవీ పెద్ది మాత్రం ఈసారి టార్గెట్ 500 crores, 700 crores, 1200 crores తిప్పి కొడితే పాజిటివ్ టాక్ కానీ వస్తే పాజిటివ్ టాక్ ఖచ్చితంగా వస్తుంది. 1500 crores క్రాస్ చేసి మాత్రం ఖచ్చితంగా చూపెడతాం. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, రంగస్థలంతో నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నారు, బట్ ఏంటిదంటే రాలేదు. అసలు ఎందుకు రాలేదు ఏంటిది అది పక్కన పెట్టేయండి, బట్ పెద్ది మూవీతో మాత్రం కొడితే నేషనల్ అవార్డు ఖచ్చితంగా రావాలి. పెద్ది మూవీ యాక్టింగ్ పీక్స్, ఎమోషనల్ పీక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పీక్స్ అండ్ డైరెక్షన్ పీక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని స్పోర్ట్స్ డ్రామా, పహల్వాన్ డ్రామా, ఇంకో థర్డ్ స్పోర్ట్స్ అనేది ఇంకోటి ఏదో ఉందంట, అది ఇంకా కన్ఫామ్గా తెలియదు. అండ్ మూవీ రిలీజ్ కాకముందే నేషనల్ అవార్డు ఎందుకు రావాలి అని ఎందుకు అంటున్నానంటే, మూవీలో ఉండే యాక్షన్స్ అయినా కానీ, ఎమోషనల్స్ అయినా కానీ ఏదైనా సరే అంత ప్యూర్. అంటే ఇప్పుడు థియేటర్లో మనం ఖచ్చితంగా ఏడ్చుకుంటూ ఉంటాం రామ్ చరణ్ యాక్టింగ్ చూసి. అండ్ మూవీ పెడుతున్న బడ్జెట్ 300 crores విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీతోనే ఒక హైప్ని క్రియేట్ చేస్తున్న బుజ్జిబాబు నిజంగా హ్యాండ్స్ ఆఫ్. సోషల్ మీడియాలో పెద్ది మూవీ గురించి వస్తున్న వైరల్ అయినా కానీ, అప్డేట్ అయినా కానీ, పెద్ది మూవీ గురించి వస్తున్న ఏంటిది ఎలివేషన్స్ అయినా కానీ మామూలు కాదు. May 20 నాడు వస్తున్న ఒక ఎన్టీఆర్ నీల్ టీజర్ ఉంది కదా, క్లిప్స్ ఉంది కదా, దాని మీద కూడా అంత ట్రోల్స్ అంత హైప్ రావట్లేదు. బట్ పెద్ది మూవీ గురించి ఎంటైర్ హోల్ వరల్డ్, ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాంగ్స్ చూసుకోండి, పాటలు చూసుకున్నారంటే అంటే చిక్రీ సాంగ్కి రైరా సాంగ్కి అసలు మ్యాచింగ్ లేదు. అంటే అదొక లవ్ సాంగ్, ఇది ఒక అంటే మోటివేషన్ సాంగ్. అంటే పెద్ది మూవీ నుండి ఈ ఒక మూవీ నుండి దాదాపు ఎన్ని సాంగ్స్ వచ్చాయి, జస్ట్ ఒక 2 songs వచ్చాయి. బట్ బుజ్జిబాబు గారు మొత్తం 5 songs ఉన్నారు. అండ్ ఇంకా 2 songs ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో, ఇంకా చాలా టైం ఉంది కదా. అండ్ ఇండియాలో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు, అండ్ తెలంగాణలో ఎప్పుడు బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు, టికెట్ రేట్స్ పెంచే అవకాశం ఉందా లేదా. అండ్ ఏంటిది అసలు ఇంకా అప్డేట్ ఏంటిదంటే, ఈ యొక్క మూవీ గురించి, ఈ యొక్క పెద్ది మూవీ గురించి రామ్ చరణ్ దాదాపు 4 times ట్రాన్స్ఫర్మేషన్ చేసినట్ట బాడీని. మామూలు విషయం కాదు ఇది. అంటే సినిమా మీద ఉండే పిచ్చి అయినా కానీ, సినిమా మీద ఉండే ప్రేమ అయినా అలాంటిది రామ్ చరణ్ మీద. అండ్ అసలు
ఖచ్చితంగా పెద్ద మూవీ గురించి చిన్న అప్డేట్ వచ్చినా మీ మూవీ నేను పెట్టేస్తా అండ్ ఖచ్చితంగా పెట్టేస్తా అండ్ మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. 10K అయితే ఖచ్చితంగా క్రాస్ చేయాలి అండ్ థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయండి. అప్డేట్ మీద అప్డేట్ ఇస్తుంటా అండ్ మూవీ రివ్యూస్ ఖచ్చితంగా ఇస్తుంటా అండ్ ఈసారి కొట్టే దెబ్బకి మాత్రం ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే యాక్టింగ్ అలాంటిది. పెద్ద మూవీ ఈజ్ ఏ నాట్ ఏ యాక్షన్ ఫిలిం, ఈజ్ ఏ ఎమోషనల్ ఫిలిం, ఈజ్ ఏ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. ఖచ్చితంగా యాక్షన్ డ్రామా మాత్రం ఖచ్చితంగా అంటే నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. పెద్ద మూవీకి మాత్రం రామ్ చరణ్ ఖచ్చితంగా వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ June 4th మాత్రం ఉచ్చ అనే పదానికి బాక్స్ ఆఫీస్కి పరిచయం చేస్తాం. జై రామ్ చరణ్ కింద కామెంట్ చేయండి అండ్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తుండే థ్యాంక్ యూ సో మచ్.